ఊర్లో ఒక పనసయ్య అనేవాడు ఉన్నాడట. వాడికి పనస తోట ఉందట. పనస తోట యజమాని పేరు పనసయ్య. ఈ పనసయ్య రోజు ప్రార్థన చేసేవాడట. ప్రభువా, పరలోకం ఎలాగుందో చూద్దాం అనుకుంటున్నానయ్య అని పనసయ్య రోజు ప్రార్థన చేసేవాడట. దేవుడు దయదలిచి ఒక రోజున పనసయ్య రోజు పనస తోటలో కూర్చుని ఏడుస్తున్నాడు. పరలోకం ఎలాగుంటుందో చూపిద్దాం అనుకుని ఒక తెల్లని గుర్రాన్ని పనసయ్య దగ్గరికి పంపించాడట. పనసయ్య మంచి ముమ్మరంగా ప్రార్థన చేస్తున్నాడు. ఈ లోపల తెల్లని గుర్రం వచ్చింది. పనసయ్యని పిలిచింది. పనసయ్య అందే. అయ్యి బాబోయ్, ఎవరో కేకేశారని కలుదేరి చూసేసరికి తెల్లని గుర్రం ఉంది. అబ్బా, నువ్వు పలికావా, మాట్లాడావా? విచిత్రంగా అడిగాడు. అవును పనసయ్య, నీ దేవుడు నీ మొర ఆలకించాడు, నన్ను పంపించాడు, నా మీద కూర్చో, పరలోకాన్ని తీసుకెళ్తానంటే ఇంకొక ప్రశ్న వేశాడు. గుర్రమా గుర్రమా, ఇంత తెల్లగా ఉన్నావు, పరలోకులు అందరూ తెల్లగా ఉంటారా అని అడిగాడు. పిచ్చిమోకమా, పరలోకం మహిమగల రాజ్యం కదా, అంతా తెల్లగా ఉంటుంది పనసయ్య అని చెప్పింది గుర్రం. చెప్పగానే అయ్యి బాబోయ్, నా బట్టలు మాసిపోయినాయి కదా, రంగు బట్టలు కదా. గుర్రమా గుర్రమా, ఒక్క 10 నిమిషాలు టైం ఇవ్వా, ఇంటికి వెళ్ళి తెల్ల బట్టలు వేసుకొచ్చేస్తానంటే, అఫ్కోర్స్ నువ్వు అడిగావు కాబట్టి నేను 10 నిమిషాలు టైం ఇస్తున్నాను. 10 నిమిషాల్లో తెల్లని బట్టలు వేసుకుని వచ్చావనుకో, నేను ఉంటాను. 10వ నిమిషం దాటిందా నేను వెళ్ళిపోతాను. చాయిస్ ఈజ్ యువర్స్ అంది. వెంటనే పనసయ్య పరుగును లెగెత్తుకుని వెళ్ళి ఇంటి తలుపులు నెట్టి బీరువా తలుపులు తీసి ఎప్పుడో పెళ్ళి కుట్టించుకున్న బట్టలు టక్ మన లాగేస్తున్నాడు. బట్టలన్నీ లాగేసి వైట్ ప్యాంట్ వైట్ షర్ట్ తొడుగుతున్నాడు. వచ్చేసింది ఇది ఎవరో అలా ఆవిడ వచ్చేసి అడుగుతుంది. అనుమానం, ఎక్కడికి వెళ్ళిపోతున్నావు, తెల్ల బట్టలు వేసుకుని ఎక్కడికి వెళ్ళిపోతున్నావు అంటే ఈడ అన్నాడు, పిచ్చిమోకమా, పరలోకం వెళ్ళిపోతున్నాను అన్నాడు. ఏ పరలోకం వెళ్ళిపోతావు, నన్ను తీసుకెళ్ళవా? నా బతుక్కి అలాగే డీమార్ట్ తీసుకెళ్ళవు, నా బతుక్కి అక్కడ స్మార్ట్ తీసుకెళ్ళవు, అక్కడికైనా తీసుకెళ్ళంటే పిచ్చిమోకమా 10 నిమిషాలే టైం ఉందే, ఆల్రెడీ టైం అయిపోయింది, గుర్రం వెళ్ళిపోద్దు అనుకుని గబ తెల్ల బట్టలు వేసుకుని పరిగెట్టాడు. 10 నిమిషాలు దాటేసింది. గుర్రం పైకి లేచిపోతుండే అయ్యి బాబోయ్ గుర్రం వెళ్ళిపోతుందని పరుగునెళ్ళి ఎగిరి పట్టుకుంటే గుర్రం కాళ్ళు దొరికాయి. ఎవరికి? పనసయ్యకి. ఈ లోపల వెనకాల వచ్చేస్తుంది పీటీ ఉషా. ఎవరో అలా ఆవిడ వచ్చి ఈవిడు కూడా మా ఆయన వెళ్ళిపోతున్నాడని ఎగిరి పట్టుకుందండి. పనసయ్య కాళ్ళు దొరికాయి. గుర్రం కాళ్ళేమో పనసయ్య పట్టుకున్నాడు. మాట్లాడండి. పనసయ్య కాళ్ళేమో అలా ఆవిడ పట్టుకుంది. పోతున్నారు ఎక్కడికి? మాట్లాడండి. పరలోకానికి వెళ్ళిపోతున్నాడు. నాకు అర్థం కాని విషయం ఏంటంటే, ఈ ఆడవాళ్ళు ఉన్నక్కడ ఉండరు కదా, మధ్య దాకా వెళ్ళిన దాకా ఉండి ఆవిడ అందంట పనసయ్యని, ఏమండే పరలోకులు పనసకాయలు ఉంటాయి అందంట. ఈడన్నాడంట, పిచ్చిమోకమా, భూమి మీద ఏముంటాయో పరలోకంలో కూడా ఉంటాయి, గట్టిగా పట్టుకుని ఈడన్నాడంట. సర్లే వెళ్ళిపోతున్నారు, పైకంటే వెళ్ళిపోతున్నారు. ఈ లోపల పరిశుద్ధుడు అని స్వరాలు వినపడుతున్నాయి. కాసేపట్లో వెళ్ళిపోతారండి. ఈవిడి అందే అనుమానం వచ్చి, యావండే పరలోకంలో పనసకాయలు ఉంటాయి అన్నారు కదా, ఏ మాత్రం సైజు ఉంటాయి అంతే. ఏమండి, మీరు చాలా స్పీడ్గా ఉన్నారు. ఏ మాత్రం సైజు ఉంటాయి అందండి. ఈడు కింద చెప్పే మూడు కదా, పనసగా ఎంత ఉందంటే అక్కని చెప్పేస్తాడు కదా వీడు. ఇంకొక 2 నిమిషాలు వెళ్ళిపోతాయనగా ఇలా ఆవిడ అడిగేసరికి మతి మరిపోయి వీడికి, పీచు మోకమా, ఈ మాత్రం సైజు ఉంటాయి అన్నాడంట. ఇంతకీ ఏం వదిలేసాడు ఈ అడవుల్లో? చెప్పండి, ఎక్కడ పడ్డారు వచ్చి? ఇందు మూలముగా పురుషులైన మీకు నేను తెలియచేసేది ఏమిటంటే, ఈ ఆడోళ్ళు ఎక్కడికన్నా తీసుకెళ్ళండి కానీ పరలోకానికి మాత్రం తీసుకెళ్ళకండి. ఎందుకంటే ఎప్పుడు లాగేస్తారో వీళ్ళకే ఇదొక కథ.